ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు అని ప్రకటించడానికి నువ్వు ఏం చేయాలి? నా సొత్తుగా చచ్చిపోవాలి, దేవుని సొత్తుగా తిరిగి జీవించాలి. హల్లెలూయా. నా సొత్తుగా చచ్చిపోవాలి. నేనేమీ కాదు అసలు. ఒకప్పుడు నా సొత్తుగా నేను బ్రతికినప్పుడు పాపిని, నా స్వాస్థ్యముగా నేను నా అనుకున్నప్పుడు, నా రాజ్యం ఇది, నా లోకం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని అనుకున్నప్పుడు నేను దుర్నీతి పరుణ్ణి, అక్రమముల చేత నా జీవితమును మురిగి కంపుతో నింపుకున్న వాడిని. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, లోకపు నీతి మురికి గుడ్డ. ఆ మురికి గుడ్డ వంటి ఈ జీవితాన్ని నేను మరలా తేట తెల్లగా క్రీస్తు జీవార్థమైన సువాసనగా మార్చాలంటే నేను ఏం చేయాలి? ఒకటే, నేను నా సొత్తుగా, నా బలముగా, నా వ్యక్తిగా నేను చచ్చిపోవాలి. క్రీస్తు వ్యక్తిగా తిరిగి లేచి నిలబడాలి. హల్లెలూయా. క్రీస్తు వ్యక్తిగా లేచి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క స్వాస్థ్యముగా నిలిచి